వెల్కమ్ టు 99 టీవీ నేను లక్ష్మి. సేఫ్టీ పిన్ చీరలో, కుర్తాలో, కిటికీ కట్టల్లో కూడా మనం ప్రతిరోజు వాడే చిన్న వస్తువు. కానీ ఆ చిన్న పిన్ ఒకటి ఇప్పుడు 69,000కు అమ్ముడు పోతుంది అంటే నమ్మగలరా? ఇది బంగారం కాదు, డైమండ్ కాదు, ఒక సాధారణ ఇనుము పిన్ను మాత్రమే. కానీ దానిపై ఫ్రాడా లోగో ఉంది. అంతే తేడా. ఒక చిన్న లోగో ఇప్పుడు ప్రపంచం మొత్తాన్ని కూడా షాక్కి గురి చేస్తోంది. ఇటలీకి చెందిన లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్ ఫ్రాడా తాజాగా క్రోచెట్ సేఫ్టీ పిన్ బ్రూచ్ పేరుతో కొత్త పిన్ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. $775 అంటే భారత కరెన్సీలో దాదాపుగా 68,758 రూపాయలు. ఇది కేవలం 3 అంగుళాల పొడవు ఉన్న రంగురంగుల నూలుతో చుట్టిన లోహపు పిన్ మాత్రమే. బంగారం లేదు, వెండి లేదు, కానీ చివర్లో ఫ్రాడా ట్రయలింగ్ చార్మ్ ఉంది. అదే ఈ పిన్ కు ప్రైస్ ట్యాగ్ నిచ్చింది. ఈ పిన్ ధర బయటపడగానే సోషల్ మీడియాలో పెద్ద బ్లాస్ట్. నెటిజన్లు సటైర్లు కురిపిస్తున్నారు. ఇది పిన్ను కాదు, పేదలపై పంచ్. మా అమ్మమ్మ కూడా దీనికంటే బాగా చేస్తుంది. ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ బ్లాక్ స్వాన్ సాజీ వీడియోలో చెప్పిన మాటలు వైరల్ అవుతున్నాయి. $775 పిన్ను కొనే ముందు ఒక్కసారి ఆలోచించండి, ఆ డబ్బుతో ఎన్ని ప్రాణాలు కాపాడొచ్చు అని. ఆ వీడియో వైరల్ అయ్యాక ఒక్కసారిగా లగ్జరీలో లాజిక్ ఉందా అనే చర్చ మొదలైంది. కొంతమంది వ్యంగ్యంగా ఇది ఇన్సూరెన్స్ అవసరమయ్యే పిన్ అంటూ మీమ్స్ పేలుస్తున్నారు. ఇదొక్క ఫ్రాడా కాదు, ఇదొక బ్రాండ్. బాలెన్సియాగా ఓ పేపర్ బ్యాగు 1.5 lakhsకు అమ్మింది. లూయిస్ విట్టల్ ఓ నీళ్ల బాటిల్ను 80,000కు అమ్మింది. ఇప్పుడు ఫ్రాడా ఓ సేఫ్టీ పిన్ కు 69,000 ధర పెట్టింది. అసలు అమ్మేది వస్తువు కాదు, యాటిట్యూడ్. కస్టమర్ మైండ్లో నేను ఖరీదైన బ్రాండ్ వేసుకున్నా అనే గర్వమే ఇప్పుడు అమ్ముడుపోతోంది. వస్తువు విలువ కంటే వస్తువు వేసుకున్న వ్యక్తి విలువే ఇప్పుడు మార్కెట్ అయింది. ఒక పక్క 69,000కు పిన్ను కొనేవాళ్లు, మరోపక్క 6,900కు ఎరువులు కొనలేని రైతులు, మధ్యతరగతి ప్రజలు కరెంటు బిల్లుకు తిప్పలు పడుతుంటే ఓ ఫ్యాషన్ బ్రాండ్ పిన్నుకి ప్రైస్ పెడుతోంది. ఇది డబ్బు తేడా కాదు, మనసు తేడా. రెండు ప్రపంచాల మధ్య అంతరం ఈ పిన్ చూపిస్తుంది. ఒక్క పిన్ను కూడా బ్రాండ్ అయితే సాధారణం ఎక్కడ మిగిలింది అన్న ప్రశ్న ఇప్పుడు అందరి మనసులో మెదిలింది. ఫ్రాడా సేఫ్టీ పిన్ అది ఒక లగ్జరీ ఐటెం కాదు, మన విలువల మార్పు ప్రతిబింబం. ధర పెరిగింది కానీ విలువ తగ్గింది. మీరు లగ్జరీని ప్రేమిస్తున్నారా లేక లగ్జరీ మిమ్మల్ని దోచేస్తుందా? ఇప్పుడేమో బ్రాండ్లు మన మనసుని సేఫ్టీ పిన్నుతోనే కట్టేసుకున్నాయేమో. ఇప్పుడు బ్రాండ్ కొనడం కాదు, బ్రాండ్ మనల్ని కొనేస్తోంది.